ఫోన్ ట్యాపింగ్ పై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై 2-3 రోజుల్లో స్పందిస్తానని చెప్పారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నాను, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను అంటూ కరీంనగర్ పర్యటన సమయంలో నిర్వహించిన చిట్ చాట్ లో కేసీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై నిజానిజాలు బయటపెడతానని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై 2-3 రోజుల్లో తన రియాక్షన్ ఏంటో చెప్తానన్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నాను, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను అంటూ కూడా కరీంనగర్ పర్యటన సమయంలో నిర్వహించినటువంటి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో కేసీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై నిజానిజాలు ఏంటి అనేది ఖచ్చితంగా బయట పెడతానని అన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, 2-3 రోజుల్లో తన రియాక్షన్ ఏంటో చెప్తాను ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అని కేసీఆర్ మాట్లాడారు. పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి? నళిని, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన అడిగిన ప్రశ్నలకు గాను చిట్ చాట్ లో అతను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా కీలకమైన అంశం. నేను 10 ఏళ్ళు సీఎం గా ఉన్నాను, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను, దాంట్లో నిజానిజాలు బయటికి తీసుకొస్తాను, నిజానిజాలు ఏంటి అనే అంశం పైన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఈ ట్యాపింగ్ వ్యవహారం పైన అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా, దాని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటనే అంశాలపైన 2-3 రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని ఆయన చెప్పారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఒక సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. నల్లి రైట్, కొద్దిసేపటి క్రితం సీతక్క కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనక ఉంది అంటూ కూడా ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఆ వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ తరపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఇప్పుడు హాట్ గా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎదురుదాడి చేయాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ అధినేత వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. నల్ని దీనికి సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడతారు, 2-3 రోజుల్లో ఏం మాట్లాడబోతున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఎక్కడ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ లీక్ల ద్వారానే వీళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు. ఆ లీక్ల విషయం కూడా నేను బయట పెడతాను, దీనికి సంబంధించిన అసలు నిజాలు ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటనే అంశాలపైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, అంటే దీనికి సంబంధించి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళు లీకులు ఇస్తున్నారనే ఒక మాట అయితే తన నోటి నుంచి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఆ లీకుల వ్యవహారం పైన కానీ అసలు ఏం జరిగింది 10 ఏళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, వస్తున్న వార్తలు కావచ్చు, వీటన్నిటికీ ఆయన ఏం కౌంటర్ చేయబోతున్నారు, ఈ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారని నేరుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఈ ఎదురుదాడి ఏదైతుందో దానికి ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు, కౌంటర్ అటాక్ ఎలా చేయబోతున్నారు అనేది ఆసక్తి నెలకొన్నదని చెప్పవచ్చు. నల్లి అయితే భాస్కర్, 2 రోజుల్లో తన రియాక్షన్ ఏంటో చెప్తానని చెప్పారు. 10 ఏళ్ల పాటు సీఎం గా ఉన్నాను, ఖచ్చితంగా నిజానిజాలు ఏంటనేది బయట పెడతాను అని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేతల నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి అంటే వీళ్ళు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ ఆత్మరక్షణలో పడేసే ధోరణిలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కేసీఆర్ ఇది ఖచ్చితంగా చేశాడు, ఇది ఒక రాజద్రోహం, దీనికి సంబంధించి దీన్ని ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు, దీన్ని దుర్వినియోగం చేశారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఈ ప్రతిపక్ష పార్టీలను కానీ మిగిలిన అధికారులను కానీ వీళ్ళందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం వ్యాపారులను బెదిరించి వాళ్ళు సొమ్ము చేసుకోవడం, ఆ నగదు మళ్లించారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తారా, లేదంటే దీన్ని ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో భాగంగానే మేము చేశామని చెప్తారా, లేకపోతే అధికారులనే బాధ్యులుగా చేస్తారా, మేము ఏమి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని కేసీఆర్ చెప్తారా, అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఒక ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో సక్సెస్ అయినని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ నోటి నుంచి ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన మాటలు కేసీఆర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరాన్ని కల్పించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.